మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి మన ఈ వేళ పూజనీయుడు అశోక్ తేజ గారు, వేటూరికి అత్యంత అభిమానపాత్రుడు, వేటూరు అంటే ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి శేఖర్ గారు. ఇటువంటి కార్యక్రమం ద్వారా మీలో ఒక కవి ఒకళ్ళు పుట్టిన ఈ 14 ఏళ్ల శ్రమ ఖచ్చితంగా అది సార్థకత చేకూరుతుంది. వేటూరు గారు, ఆయనతో ఉన్న అనుబంధం మన అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ఆయన పాట వినకుండా ఎవ్వరూ ఉండరు. ఇందాక ఆ ఏవీలో చెప్పినట్టు తెలుగు ఉన్నంత వరకు వేటూరు ఉంటారు. ఆయన్ని తెలుగు నుంచి, తెలుగు జాతి నుంచి ఎప్పుడూ వేరు చేయలేము. ఖచ్చితంగా ఆయన లాంటి మనిషి మరొకరు లేరు అని అంటున్నారు, కానీ మరొకరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం. ఇప్పుడు అండ్ మీరు వేటు గారి ఫంక్షన్ అంటే నాకు అది మా సొంత ఫంక్షన్ లానే. మీరు కంగ్రాచులేషన్స్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ప్రకాష్ గారు కానీ, మీ ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ చేసిన మీ స్కూల్స్ కానీ మీరు నాకు చూపించారు. మీరు మీ టూర్ ఇచ్చారు. దాంట్లో మీ ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ ఏదో డబ్బుల కోసం లేకపోతే ఏదో చేస్తున్నాం అని ప్రతిష్ట కోసం సంథింగ్ మాకు పెద్ద ఆర్గనైజేషన్ ఉందని చెప్పుకోవడానికి కాదు, ఒక చిన్న పర్పస్ తోటి ట్రెమెండస్గా ఒక వేరే యాంగిల్ తోటి వాళ్ళ పిల్లలు జస్ట్ చదువులే కాదు వేరే అన్నీ ఉండాలి అని మీ సాహిత్య అభిలాష వాళ్ళకి కొంచెం రబ్ అవుతుందని మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. అంటే ఇట్స్ రేరిటీ దీస్ డేస్. కనిపించట్లేదు మనకి, చాలా మంది చాలా స్కూల్స్కి వెళ్తున్నా కానీ ఇలాంటివి కనిపించట్లేదు. వేటూరి గారు ఎక్కడున్నారు? హ్యాపీ బర్త్డే టు సార్, జన్మదిన శుభాకాంక్షలు సార్. ఐ లవ్ యూ సార్. మీరు సముద్రం లాంటి వాళ్ళు సార్. మేము మా దగ్గర ఉన్న గంగాళంలోనో, కుండలోనో, కూజాలోనో, చెంచలోనో మీ సముద్రంలోంచి సాహితీ జలాలను ఏరుకున్నటువంటి ఒక భక్త పరమాణువులు మాత్రమే సార్. దట్ ఈస్ వేటూరి గారు. దిస్ ఇస్ సుతాల శక్తి. వేటూరు సుందరరామూర్తి గారి అవార్డు తీసుకున్న ఈ సందర్భంగా నేను వేటూరి రస రాజధాని లాంటి తుని పాయకరావుపేట ప్రజలకి నా పాటల ద్వారా మీ పాదాల ముందు వేస్తున్న పుష్పాలు లాంటివే నా పాటలని ప్రత్యేకంగా వీరికి కూడా వేదిక మీదున్న వాళ్ళకి మీకు తెలియజేస్తూ, దేవుడు వరం అందిస్తే నేను సభనే కోరుకుంటాలే, నిద్దురలోను కూడా నే పాటై నేను వస్తాలే, కాశ్మీరుల కనబడుతుందా మీ నవ్వులలోని అందం, తాజ్ మహల్లో వినబడుతుందా మీ చేతులలోని శబ్దం, నా పాటకు చిరునామా మీరే, నా పాటకు చిరునామా మీరే. ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి.